సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 40వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న కూడా చెప్పుకున్నాం కదండి, అద్భుతమైన కథ. మరి ఆ బోయవాడు ఇంటికి వెళ్ళి ఆ ప్రకారంగానే చేయసాగాడట. అంటే శివలింగాన్ని చూశాడు కదా, ఆ స్వామి ఏమని చెప్పారు, ఇంటికి వెళ్ళి చక్కగా శ్రద్ధాభక్తులతో పూజ చేసి నీకున్న దాంట్లో నైవేద్యం పెట్టి స్వామిని ఆరాధించు, ఆ సమాధికి అదే ఇక్కడ భస్మం తెచ్చి శ్మశానానికి వెళ్ళి భస్మం తెచ్చి కూడా పూజ చేసుకోమని చెప్పారు కదా. అదే ప్రకారంగా ఆ బోయేవాడు చాలా శ్రద్ధాభక్తితో చేయసాగాడంటండి. నా ప్రకారంగా ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకలేదటండి. చూడండి, అతడు ఎంతో బాధపడి తన భార్యతో, అయ్యో ఈరోజు శివునికి పూజ సరిగా జరగలేదు, గురువు ఉపదేశించినట్లే పూజ చేయాలి, కానీ మరొక రకంగా చేస్తే ప్రయోజనం ఉండదు సరికదా, గురువు మాట జవదాటితే నరకము దరిద్రము వస్తాయి, గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది, అందుకోసము నేను ఎంత వెతికినా బూడిద దొరకలేదు, ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే ఇన్ని రోజులుగా చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. చూడండి, ఆయన స్వామి చెప్పినట్లు చేస్తున్నాడు. ఒకరోజు ఆయనకి ఎంత వెతికినా ఆ భస్మం దొరకలేదటండి శ్మశానంలో. అతను ఇలా బాధపడుతూ ఉన్నాడు. అది దొరక్కుంటే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించసాగాడటండి. ఇక ఈ పూజ చేస్తే ఆ భస్మం లేకుండా నేను పూజ చేశాను వ్యర్థమే కదా, అప్పుడు నేనేం చేయాలి, అందుకని అది దొరకపోతే నా ప్రాణమైనా విడుస్తాను అని దుఃఖించాడట. అతని భార్య అతనిని ఓదార్చి, దానికోసం అంత బాధపడతావేమి, మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి, వాటితో నన్ను దహనం చేసి ఆ బూడిద శివునికి అర్పించు, భయపడవద్దు, నీవు వ్రతభంగము చేసుకోవద్దు, శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది, ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే కదా, అట్టి దానిని శివపూజకు అర్పించడము కంటే కావలసిందేమున్నది అని ధైర్యం చెప్పిందటండి. చూసారా ఆ మహా ఇల్లాలు స్వామికి, ఆమె కాలిపోవడానికైనా సిద్ధపడింది. ఆ భస్మము నా నుండి తీసుకుని నన్ను కాల్చి బూడిద చేసి అందంటండి. ఆ తల్లి ఎంత భక్తో చూడండి. అప్పుడే కదండి భగవంతుడు మనకు దగ్గర అవుతాడు. అప్పుడు అతడు, నీవు పడుచుదానివి, సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు, ఒక బిడ్డనైనా కనలేదు, సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా, అలా చేస్తే నాకెంతో పాపం వస్తుంది, ఆడదానిని చంపినందుకు నన్ను అందరూ నిందిస్తారు, అంతటి పాపం చేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు, నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడని అవుతాను అంటూ వలవలా ఏడ్చాడటండి. ఆమె, నీకెంత వెర్రి, నాపై నీకంత మోహం ఎందుకు, నీటి బుడగలాగా ఈనాడు ఉన్న శరీరము రేపు లేకుండా పోతుందే, పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే కదా, నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీ దానినే కదా, నేనేమైనా పరాయి దానినా, నీలో భాగాన్నే కదా, శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది, నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి, అది నా అదృష్టమే కదా. చూడండి ఆ తల్లి ఎలా పలుకుతుందో, అలా చేస్తే శివుడు మన ఇద్దరిని రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనిని ఎలాగో ఒప్పించిందటండి ఆ తల్లి. అప్పుడు ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టి ఏమన్నదట. అతడు అలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో లింగానికి అర్పించి కృతార్థుడిని అవ్వగలిగానని ఎంతో ఆనందించాడట. తర్వాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారంగా ప్రసాదం తీసుకురావడానికి రమ్మని తన భార్యను కేకవేశాడట. శివుని అనుగ్రహము వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదము తిన్నాక చూస్తే వారిల్లు వెనుకటి వలెనే చెక్కు చెదరకుండా నిలచి ఉన్నదట.
శబరుడు పడుతుంటే అతని భార్య, స్వామి, 4 ప్రక్కల ఇల్లంటుకుని మండుతున్నా కానీ నాకదేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా, ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడట. వారు నమస్కరించగానే జీవితాంతంలో వారు 1,000,000 సంవత్సరాలు స్వర్గలోకములో నివసించేలా వరమిచ్చారటండి. ఆ స్వామి అదృశ్యమయ్యారట వరమిచ్చి. దేని ఎందైనా పూర్ణ విశ్వాసం ఉండాలే కానీ ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేస్తున్న సేవకు ఫలితం ఉండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితము వారికి తప్పక లభిస్తుంది అన్నాడటండి శ్రీగురుడు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది కదండి. నాకే చాలా ఆనందదాయకంగా ఉంది. అది భక్తి. భక్తి అంటే ఇదండి. మరి ఈరోజు ఉన్నారు జనాలు, మన కళ్ళ ముందు భగవంతుడు సాక్షాత్కరించినా కూడా కళ్ళు గుడ్డివాళ్ళమయ్యి ఉన్నామండి. ఎలాగా అంటే ఇలాంటి భక్తిని చేసినప్పుడు మరి వాళ్ళు ఎంత పుణ్యాత్ములండి. మరి అందుకనే కదా చూడండి, ఆ తల్లి ఎంత త్యాగం చేసి అలా భస్మాన్ని నన్ను తగలబెట్టి చెయ్యండి అన్నా కూడా చూడండి, ఆ స్వామి మళ్ళీ ఆ భర్త మర్చిపోయి పిలిస్తే ఆ తల్లి మళ్ళీ నడుచుకుంటూ వచ్చింది. అబ్బాబ్బాబ్బా, ఎంత విశ్వాసం ఉంటేనండి అలాంటి ఫలితాన్ని పొందుతామండి. మరి 40 అధ్యాయంలో జయ గురుదత్త, శ్రీ గురుదత్త మళ్ళీ రేపు చెప్పుకుందామండి.